కొఠారి కమిషన్, దీనికి మరొక పేరు విద్యా కమిషన్ 1964-66. 1964 జూలై 14న ఆనాటి విశ్వవిద్యాలయ విరాళ సంఘ అధ్యక్షుడు మరియు భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన విద్యారంగంలో మార్పులను సూచించడానికి ఈ కమిషన్ 17 మంది ప్రముఖ విద్యావేత్తలు మరియు ఇంకా ఇందులో విదేశీ విద్యావేత్తలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిపి ఈ నివేదికను సమర్పించారు. జూన్ 29, 1966న ఈ నివేదికను సమర్పించారు. వీరు ఎవరికి ఈ నివేదికను సమర్పించారు అంటే అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఎంసి చాగ్లా గారికి ఈ విద్యా నివేదికను సమర్పించారు. దీనిలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు చూద్దాము. నివేదికలో మొత్తం 19 చాప్టర్స్ ఉన్నాయి. విభాగాలు వచ్చేసరికి 3 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. మొదటి విభాగంలో ఫస్ట్ 6 చాప్టర్స్ ఉన్నాయి. ఇవి దేని గురించి చెప్తున్నాయి? విద్య పునర్నిర్మాణ ప్రక్రియ గురించి, వాటి యొక్క అన్ని దశల గురించి, రంగాలకు సంబంధించినటువంటి సాధారణమైనటువంటి అంశాలను గురించి చెబుతున్నాయి. తర్వాత రెండవ విభాగంలో 7 to 17 చాప్టర్స్ ఉన్నాయి. ఇవి దేని గురించి చెప్తున్నాయంటే గుర్తుపెట్టుకోండి, బోధన ప్రక్రియలు గురించి చెప్తున్నాయి. ప్రాథమిక విద్య, సెకండరీ విద్య, పాఠ్యపుస్తకాలు, టీచర్స్, భౌతిక విభాగం, వసతులు, మూల్యాంకనం, వీటన్నిటి గురించి సెకండ్ చాప్టర్లో రెండవ విభాగంలోని 7th to 17th చాప్టర్లో వివరించడం జరిగింది. ఇంకా మూడవ విభాగం వచ్చేసరికి 18, 19 చాప్టర్స్. వీటిలో ఏమున్నాయంటే విద్య ప్రణాళిక, పరిపాలన, నిర్వహణ గురించి వీటిలో వివరించడం జరిగింది. ఈ నివేదికలో ఉన్నటువంటి ఫస్ట్ వాక్యం ఏంటంటే భారతదేశ గమ్యం, భారతదేశం యొక్క భవిష్యత్తు ఇప్పుడు తన తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అనేటటువంటి సెంటెన్స్ తోటి స్టార్ట్ చేశారు. జాతి పునర్నిర్మాణం అంటే మన ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే. జాతిని పునర్నిర్మాణం చేయడం అంటే మన ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడం. ముఖ్యంగా ఇందులో 2 సమస్యలు ఉన్నాయి. ఆహార స్వయం సమృద్ధి. అప్పటి భారతదేశంలో ఆహారం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించలేదు. ఇతర దేశాల మీద ఆధారపడి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇది తక్షణ సమస్య. మొట్టమొదటి సమస్యగా తీర్చాల్సింది ఏంటంటే ఆహారం. ఫస్ట్ సమస్య దేని గురించి? ఆహారం. తర్వాత ఆర్థిక అభివృద్ధి, పూర్తి స్థాయి ఉద్యోగిత. మన అభివృద్ధి రేటు, ప్రజలందరి జీవన ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయి. బీదరికం ఎక్కువగా ఉంది. జీవన ప్రమాణాలేమో తక్కువగా ఉన్నాయి, బీదరికం ఎక్కువగా ఉంది. దీని నుండి దేశాన్ని బయటకు తీసుకురావడానికి ఏం కావాలి? విద్యా సాధనం. దీనికి విద్యే సాధనం అనమాట. కాబట్టి అందరూ చదువుకోవాలి. కాబట్టి కొఠారి కమిషన్లో ఈ విద్య గురించి, దానిలో చేయాల్సిన మార్పు చేర్పుల గురించి వివరించడం జరిగింది. రాజకీయ అభివృద్ధి వచ్చేసరికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. అందరికీ కూడా హక్కుల కోసం, విద్య కోసం, ప్రజల సౌకర్యాల కోసం మరియు సమానత్వం కోసం ప్రతి ఒక్కరం తహతహలాడుతూ ఉంటాం కదా. కాబట్టి ఒక సమగ్ర జాతీయ అభివృద్ధి ప్రణాళిక ద్వారానే ఇది సాధ్యమవుతుంది. సమగ్ర జాతీయ అభివృద్ధి ప్రణాళిక ద్వారానే ఇది సాధ్యమవుతుంది. మార్పునకు ప్రధాన సాధనం విద్య, మానవ వనరుల అభివృద్ధి. విద్యా విప్లవం ద్వారా జాతీయ అభివృద్ధి మరియు విద్యను ప్రజల జీవితానికి, అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించడం. దేశంలోని వ్యక్తులను సమర్థవంతమైన, శక్తివంతమైన మానవ వనరులుగా తయారు చేయాలి. విద్యా విప్లవం తీసుకురావడానికి ముఖ్యమైనటువంటి అంశాలు 3 ఉన్నాయి. విద్యను జీవితానికి, జాతీయ అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా మార్పు చేయడం, విద్యా ప్రమాణాలు నిరంతరం పెంచడం, అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ మానవ శక్తిని అవసరాలకు అనుగుణంగా విస్తరింపజేయడం. ఇంకా అంతేకాకుండా ఆధునీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి. విద్యను ప్రజల జీవితానికి, అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించాలంటే ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి. సాంఘిక విలువలు, జాతీయ సమైక్యతను బలోపేతం చేయాలి.
విద్య ఉత్పాదకత, విద్య సంస్కృతిలో విజ్ఞాన శాస్త్రం మౌలిక అంశం చేయడం, విద్యా సంస్కృతిలో విజ్ఞాన శాస్త్రాన్ని మౌలిక అంశం చేయడము, పని అనుభవాన్ని సాధారణ విద్యలో భాగంగా చేయడము, మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయడము, పరిశ్రమలు, వ్యవసాయం, వ్యాపారం అవసరాలకు అనుగుణంగా మార్పు అనేది తీసుకురావాలి. 1966 ఆ టైంలో అప్పటి మాధ్యమిక దశలో వృత్తి విద్యలు ఎంచుకునేవారు కేవలం 9% ఉన్నారు. అప్పుడు ఎంతమంది ఉన్నారు? కేవలం 9% ఉన్నారు.